అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. మానవులమైనటువంటి మనము అనేక విషయాల్లో చాలా లోగా ఉంటాం. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. మనకి ఇతరులతో కంపేర్ చేసుకుని వాళ్ళకి జ్ఞానం ఎక్కువ, వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ, నా వల్ల ఏది కాదు, నేనేమీ చేయలేను, నాకేమీ చేత కాదు అని మనల్ని మనం అనుకుంటూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నారు, నన్ను బలపరిచిన వాని అందే అంటున్నాడు. అంటే దేవుడు నన్ను బలపరిచారు, ఆయన బలాన్ని నాకు ఇచ్చారు. ఆయన నన్ను బలపరిచినారు కనుక నేను సమస్తమును చేయగలను అంటున్నారు ఆయన. నిజమే, అపోస్తలుడైన పౌలు భక్తుడే కాదు కానండి, గిద్యోను కూడా గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఉంటుండగా దేవుని దూత ప్రత్యక్షమై పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తూ ఉంది. అప్పుడు గిద్యోను గారు అంటాడు, నేను ఎన్నిక లేనివాడు, నా గోత్రం ఎన్నిక లేనిది నేనా అని ఆశ్చర్యకరంగా మాట్లాడతాడు అక్కడ. ప్రియమిత్రులారా, దేవుని యొక్క దూత గిద్యోను గారిని బలపరిచి ఆ యొక్క ఇశ్రాయేలు పక్షముగా బలము లేని నేను తక్కువ వాడిని కదా అనుకున్నటువంటి గిద్యోనును బలపరిచి శత్రువుల పైన విజయము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియదేవుని బిడ్డలారా, నా వల్ల కాదు అనుకుంటున్నావేమో, ఏ విషయాల్లో నిన్ను తక్కువగా చూసుకుంటున్నావు. మనం తక్కువగానే ఉన్నాం, అందులో సందేహం లేదు. అనేక విషయాల్లో మనం ఏమీ చేయలేని వారం, కానీ మనము నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన బలము చాలా బలము కలిగినది. నన్ను బలపరిచిన వాని అందే, ఆయన బలంతోనే నేను సమస్తమును చేయగలను. ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నారు, దేవుని బలంతోనే నువ్వు అన్నీ చేయగలవు. నీ బలం ఎందుకమ్మా బాబు, నీ బలం ఎందుకు, మన బలం ఎందుకు ఉపయోగపడదు. కానీ దేవుని బలము యందు మనము సమస్తము చేయగలము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నిబిడల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటాడు. నిబిడల పనులకు తోడుగా ఉండి సహాయం చేసి మంచి ఆరోగ్యములు నిబిడలకి దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన రీతిగా సమస్తము చేయగలిగిన శక్తి మీరే మాకు ఇవ్వగలరు ప్రభువా. కనుక ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈరోజంతా సంతోషంగా ఉండేలాగా నిబిడలు చేపట్టుని మీరు నడిపించామని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.